హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాండిచ్చేరి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇంకా అలానే మనం పాండిచ్చేరి కూడా రీచ్ అయిపోయినాం. ఇంకా మనం పాండిచ్చేరి రీచ్ అయ్యేపాటికి ఆఫ్టర్నూన్ 12:23 అయిపోయింది అనమాట. ఇంకా హోటల్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోవటమే. ఇంకా వెళ్ళేదారిలో కొంచెం ఏదో సీనరీలా కనబడింది బస్సెస్ మీద, కొంచెం క్యాప్చర్ చేసిన. ఇంకా ఇది పాండిచ్చేరి మెయిన్ సెంటర్ అనమాట. ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి చాయ్ తాగుదామని వచ్చామన్నమాట. ఇంకా అందరం కలిసి క్యాపచినో ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అది తాగేసి ఇంకా ఆ ఫ్రెంచ్ కాలనీ ఏరియా మొత్తం చూద్దామని చెప్పి, నైట్ లైఫ్ చూడొచ్చు అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళేదారిలో మంచి మంచి హౌసెస్, ఫ్రెంచ్ టైప్ ఇల్లులు అవన్నీ కనపడ్డాయి. చూడడానికి చాలా బాగున్నాయి. నైట్ టైం ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డే టైం ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది చూడడానికి. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు కనపడుతున్నది మొత్తం ఆ బీచ్ ఏరియా అనమాట. రైట్ సైడ్ మొత్తం రిసార్ట్స్, విల్లాస్ అవి ఉన్నాయి. ఇంకా ఇది కనిపించేది మొత్తం వాకింగ్ స్ట్రీట్ అనమాట. రైట్ సైడ్ కనపడుతుంది కదా పెద్ద బిల్డింగ్, అది వచ్చేసేపటికి బీచ్ వ్యూ రూమ్స్ అనమాట. చాలా ప్రీమియంగా ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా ఉంది. పర్ నైట్కి 15,000 దాకా ఉంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేది మంచి వ్యూతో కనపడిద్ది. ఇంకా మొత్తం నడుచుకుంటూ వెళ్తే వీకెండ్ కదా, చాలా టూరిస్ట్ పీపుల్ ఉన్నారు. ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తుంటే ఇంకా వాడు వీడియో తీయొద్దన్నాడు, ఇంకా క్యాప్చర్ చేయలేదు. ఇంకా అలానే వైన్ షాప్ కానీ వెళ్ళాం. ఊరినే జస్ట్ నార్మల్గా పాండిచ్చేరి అంటే ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి అంటారు, అలా చూద్దామని చెప్పి వెళ్ళాం. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు మన ఆంధ్రాకిను అక్కడ పాండిచ్చేరికి. సో జస్ట్ వెళ్ళి ఊరినే చూసేసి వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసేపటికి పాండిచ్చేరి నైట్ లైఫ్ అనమాట. మొత్తం షాపింగే ఉంటుంది, మొత్తం ఫుడ్స్ అన్నీ తిన్నీకేడే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి బోట్ రైడ్కి అని చెప్పి వచ్చేసాం అనమాట, బోటింగ్ పాయింట్ దగ్గరికి. ఇంకా వెళ్ళి ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. పర్ పర్సన్కి 600 అన్నాడు, బార్గెన్ చేయగా 450కి వచ్చేసాడు. ఇంకా అందరం టూర్ ప్లాన్ ఇచ్చారు కాబట్టి అది చూసుకుని ఇంకా అలా బోటింగ్ పాయింట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసారు కదా వ్యూ అంతా చాలా బాగుంది. మార్నింగ్ టైం కదా, టైం 10 అయింది. రైట్ సైడ్ కనపడుతుంది మొత్తం హార్బర్ ఏరియా అనమాట. ఉన్నాయి చాలా పెద్ద పెద్ద షిప్సే ఉన్నాయి. బాగుంది, సూపర్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది బోట్ రైడ్. మంచి మంచి వ్యూస్, మంచి మంచి సీనరీస్ కనపడ్డాయి. వీడియోలో కన్నా రియాలిటీలో చాలా బాగుంది. క్లైమేట్ అదంతా బాగుండి, హార్బర్ ఏరియా అంతా చాలా నచ్చింది నాకైతే మాత్రం. తప్పకుండా విజిట్ చేయాల్సిన లొకేషన్ ఇది ఒకటి పాండిచ్చేరిలో, తప్పకుండా వెళ్ళండి. ఇంకా మనం బోట్ రైడ్కి వెళ్ళే దారిలో ఇలా మాంగ్రూవ్ ఫారెస్ట్లో నుండి వెళ్తామన్నమాట. అటు సైడ్ ఇంకో బోట్ వాళ్ళు మంచి గ్యాంగ్ వచ్చినట్టున్నారు, అరుస్తున్నారు మమ్మల్ని చూసి వీడియో క్యాప్చర్ చేస్తున్నాని. బాగుంది, చాలా బాగుంది. ఫారెస్ట్ మిడిల్లో నుండి వెళ్తుంటే ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుండిద్ది. ఏదో కొన్ని ఫొటోస్ దిగాం, అవన్నీ నా ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తా, అక్కడ చెక్ చేయండి. ఇంకా ఇది వచ్చేసేపాటికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఒక ఐలాండ్ అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ ఒక కోటను కట్టుకున్నారు. తర్వాత వార్ జరిగినప్పుడు ఆ కోట డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉంచేశారనమాట. పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని విజిట్ చేస్తారు కన్ఫామ్గా, ఎందుకంటే ఫోటోగ్రఫీకి మంచి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. చూసారా, చుట్టూరు తాడి చెట్లు హైట్లో ఉన్నాయి. కానీ నాకు దీంట్లో మ్యాజిక్ ఏంటంటే ఒక్క కొబ్బరి చెట్టు కూడా నాకు ఎక్కడా కనపడలేదు. మొత్తం ఎక్కడ చూసుకున్న తాడి చెట్లే ఉన్నాయి. చూసారా, ఇదే కోట. ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది లోపలంతా యూనిక్గా. ఇంకా ఇదంతా ఐలాండ్ వ్యూ అనమాట. ఇప్పుడు అటే మనం నడుచుకుంటూ వచ్చాం.
ఇంకా ఇదంతా ఓల్డ్ లైట్ హౌస్ ఏరియా అనమాట. మనకు కనపడుతుంది చూసారా, అదే గాంధీ స్టాచ్యూ. ఇంకా ఇదంతా అక్కడ వ్యూ అనమాట. ఇప్పుడు చూసారా ఇదే ఓల్డ్ లైట్ హౌస్. ఇంతవరకు ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నుండే లైట్ హౌస్ వర్క్ అయ్యేది. ఇప్పుడు దీన్ని రీలొకేట్ చేశారు వేరే ఏరియాకి. ఇంకా ఇది వచ్చేసేపాటికి ఎడెన్ బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. ఇంకా రైట్ సైడ్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ కనపడేది మొత్తం బ్యాక్ వాటర్ అనమాట. కయాకింగ్, స్పీడ్ బోట్ అంతా ఇక్కడ ఉండిద్ది. ఇంకా ఇదే అనమాట ఎడెన్ బీచ్. చూసారా ఈవినింగ్ టైం ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం వాటర్లో ఒక 2 అవర్స్. చాలా బాగుంది. చూసారా వీకెండ్ కాబట్టి చాలామంది జనం ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా ఇది వచ్చేసేపాటికి ఎడెన్ బీచ్ లేఅవుట్ మ్యాప్ అనమాట మొత్తం. దీంట్లో మొత్తం ఇక్కడ ఎడెన్ బీచ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు ఈ మ్యాప్లో. చాలా బాగుంది లొకేషన్ చూడడానికి కూడా. మేమైతే ఫుల్ చిల్ అయ్యాం. చాలామంది ఫారినర్స్ కూడా కనపడ్డారు ఇక్కడ. ఇంకా ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంది చూడడానికి, ఆ క్లౌడ్స్ అదంతా. ఇంకా నైట్ టైం ఇంకా ఫుడ్ తినేసి ఇంకా బీచ్లో కూర్చుందామని చెప్పి వచ్చినాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చూడడానికి ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసేపటికి ఫ్రెంచ్ కాలనీ అనమాట. అన్నీ ఫ్రెంచ్ టైప్ బిల్డింగ్స్ ఉంటాయి. మంచి ఫోటోగ్రఫీకి చాలా చాలా బాగున్నాయి ప్లేసెస్. నేను చాలా ఫొటోస్ అయితే దిగాను. అన్నీ నా ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెంచ్ టైం నాటి బిల్డింగ్స్ కాబట్టి ఓల్డ్వి అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడనీకి. ఇప్పుడు ఇదిగో మనకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, ఆటో బ్యాక్ సైడ్, అక్కడైతే చాలా సూపర్గా వచ్చినాయి ఫొటోస్ బ్యూటిఫుల్గా. ఇంకా ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇంకా ఫ్రెంచ్ టైం నాటి బిల్డింగ్స్ కాబట్టి అంత సూపర్ అవుట్లుక్స్ వస్తాయి ఫోటోగ్రఫీకి. ఇక్కడ మనకు ఎదురుగుండా చూసారా చాలామంది ఉన్నారు ఫోటోగ్రఫీ కోసం. అన్నీ వింటేజ్ హౌసెస్ కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మన సైడ్ ఎక్కడ ఉండవు. సో టూరిస్టులు వెళ్ళినప్పుడు అందరూ మంచి మంచి వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటారు. ఇది ఒక బెస్ట్ లొకేషన్ అనమాట ఫోటోగ్రఫీకి పాండిచ్చేరి ఓవరాల్ సిటీ మొత్తంలో. నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫోటోగ్రఫీ అదంతా. లొకేషన్ కూడా చూడడానికి చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇదంతా వచ్చేసేపటికి రాక్ బీచ్ అనమాట. మనకి లాంగ్లో ఒక షిప్ కనపడుతుంది చూసారా, ఆ షిప్ ఏంటంటే లోతులో ఉన్న శాండ్ని తీసుకొచ్చి ఒడ్డున వేసిద్ది అనమాట. ఎందుకంటే ఒడ్డునున్న లోతుని రెడ్యూస్ చేయడం కోసం. సో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది చూసారా, ఆ వాటర్ ఫ్లో వస్తున్నది అదంతా. సో ఇంకా ఇక్కడితో మన పాండిచ్చేరి ట్రిప్ కంప్లీట్ అయింది. ఇంకా మనం రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కూడా చెన్నై నుండి గన్నవరానికే దొరికినాయి అనమాట.
ఇంకా చూశారు కదా, ఇదే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంక ఇప్పుడు మనం డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర ఉన్నాం అనమాట. మనకి రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా ఇండిగోలోనే దొరికింది. ఇంకా కనపడుతుంది చూసారా, అది ఇండిగో బ్యాగేజ్ డ్రాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం బ్యాగ్ సబ్మిట్ చేసేస్తే మనం డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్లోనే మనం బ్యాగ్ పిక్ చేసుకుంటాం. ఇంకా మనకి గేట్ ఐ ఇచ్చారనమాట. ఇంకా మనం గేట్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోవటమే. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కనెక్టివిటీ ఫ్లైట్స్ కోసం చాలామంది ఉంటారు. చూసారు కదా, ఇదే ఇంకా గేట్ నెంబర్ 5. ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ లోపల ఎంటర్ అయిపోవటమే. ఇంకా కనపడుతుంది కదా, అదే మన ఎక్కబోయే ఫ్లైట్ అనమాట, ఇండిగో. ఇంకా లోపలికి కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది అనుకుంటా, చాలామంది ఉన్నారు. మా గేట్ దగ్గర చూస్తే లోపల కూడా చాలామందే కనపడుతున్నారు. ఇంకా మన సీట్ నెంబర్ కూడా 19C వచ్చింది. ఇంకా సీట్ చూసుకుని కూర్చోవటమే. విండో సైడే వచ్చిందిలే అండి మనకి. చూద్దాం, మంచి మంచి వ్యూస్ క్యాప్చర్ చేద్దాం. సీనరీ మొత్తం ఇంకా క్లౌడ్స్లో నుండి ఫ్లైట్ వెళ్తుంటే టర్బులెన్స్ మొత్తం ఊగుతున్నాయి అన్నమాట. చాలా భయమైంది, ఎందుకంటే రీసెంట్గా మనం చాలా ఫ్లైట్ యాక్సిడెంట్స్ చూసాం కదా. ఇంకా అందరూ పిచ్చగా ఎరిచేసారనమాట అలా షేక్ అయ్యేపాటికి ఫ్లైట్. బాగుంది, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, అలానే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. చేసినట్టు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మనం ఫైనల్గా గన్నవరం కూడా రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇంకా ఇక్కడితో మన పాండిచ్చేరి సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ, బై బాయ్.